దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి ప్రకటన గ్రంథంలో మనకు కనబడేటువంటి పాత్రలు, ఉగ్రత పాత్రల్లో నుండి మనం ఎన్ని పాత్రలు పూర్తి చేసుకోగలిగాం చెప్పాలి. ఎన్ని పాత్రలు? 5 పాత్రలు పూర్తి చేసుకోగలడానికి దేవుడు కృప అందించాడు. ఇంకొక 2 పాత్రలు ఉన్నాయి. ఈ 2 పాత్రలు సెప్టెంబర్ 23, సెప్టెంబర్ 24 లోపు పూర్తి చేసేసుకోవాలి అనేది నా ఉద్దేశం. ఎందుకంటే పాస్టర్ గారు అలా మాట్లాడుతున్నారు, వీరు కొంపతీసి 23, 24లో అందరూ అంటున్నట్టుగా రాకడ ఎన్నో వచ్చేస్తుందా? అది నాకు అనవసరం, అది నేను చెప్పవలసిన పని కూడా లేదు. అయితే ఆ లోపు ఖచ్చితంగా దేవుడు పూర్తి చేస్తాడని నేనైతే బలంగా నమ్ముతున్నాను. ఈరోజు మనం ధ్యానించుకోవలసినటువంటి పాత్ర 6వ పాత్ర. ఎన్నో పాత్ర అండమ్మా? 6వ పాత్ర. 16వ ప్రకటన గ్రంథాన్ని కన్నా మనం చదివినట్టయితే అక్కడ 6వ పాత్ర యొక్క ప్రస్తావన కనబడుతూ ఉంది. దీని ఒక్కసారి మనం పరిశీలించడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం నుంచి కానీ మనం చూసినట్టయితే ఆ చోట మాట రాయబడి ఉంది, చూడండి. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అని మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. ఏం కనబడుతుంది అక్కడ? 6వ పాత్ర కుమ్మరింపబడినప్పుడు యూఫ్రటీసు అనే మహానది ఏమవుతుందంట? చెప్పాలి, ఎండిపోతుంది. అంటే ఈ 6వ పాత్ర ఎక్కడ కుమ్మరించబడుతుంది? యూఫ్రటీసు అనేటువంటి మహానది మీద కుమ్మరించబడుతుంది అనేటువంటి మాట చోట కనబడుతూ ఉంది. కాబట్టి తూర్పు నుండి వచ్చేటువంటి రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్ళు ఏమైపోయినాయి అంట? ఎండిపోయేను అనే మాట కనబడుతుంది. 6వ పాత్ర అనగా యూఫ్రటీసు ఎండిపోవుట అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే మీకు ఒక సందేహం రావచ్చు. నేను చాలాసార్లు ఈ మాట మాట్లాడాను. యూఫ్రటీసు అనేటువంటి మహానది 6000 సంవత్సరాల నుంచి ప్రవహిస్తున్నటువంటి నది. ఆదాము గారు, అవ్వగారు త్రాగినటువంటి నీరు ఆ చోట నుంచే తాగారు. చాలా నదులు ఎండిపోయినాయి, కానీ ఈ నది మాత్రం ఎప్పటికీ కూడా ప్రవహిస్తుంది. కానీ దేవుని రాకడకి ముందుగా జరగవలసిన సూచన ఏంటంటే ఈ నది ఎండిపోవాలి. ఈ నది ఎండిపోకుండా దేవుని రాకడ అనేటువంటిది జరగదు. అయితే ఈ మధ్యకాలం కొన్ని పరిశోధనలు బట్టి తేలిన విషయం ఏంటంటే 80% ఎండిపోయింది ఈ నది. ఇరాకీ వాటర్ రిసోర్సెస్ అనేటువంటి వాళ్ళు 2021లో ఇచ్చినటువంటి నివేదిక ఏంటంటే రాగలిగే 10 సంవత్సరాల్లో ఈ నదిలో చుక్క కూడా కనబడనంత డ్రై అయిపోతుంది అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు 10 సంవత్సరాలు టైం ఇచ్చారు, కానీ 2025వ సంవత్సరం 5 సంవత్సరాలకే 80% ఈ నది అంతా కూడా ఎండిపోతుంది. కాబట్టి బైబిల్లో దేవుడు ఏది రాసినా అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆకాశము భూమి అయినా గతించిపోద్ది, కానీ ఆయన మాట మాత్రం ఎన్నటికీ గతించిపోదు. కాబట్టి యూఫ్రటీస్ నది ఎండిపోతుంది అనే మాట ఇక్కడ రాయబడింది, ఆల్రెడీ నెరవేరుతుంది. కొంతమంది శాస్త్రవేత్తలు ఈ ప్రదేశానికి వెళ్ళి కొన్ని పరిశోధనలు చేశారు. కంగారు పడకండి, ఉన్న విషయం ఏది. పరిశోధన చేస్తే ఆ నీళ్ళంతా ఎండిపోయినటువంటి ప్రదేశం కిందకి వెళ్ళి పరిశోధనిస్తే అక్కడ కొన్ని గుహలు బయటపడ్డాయి. నది కింద గుహలు ఉంటాయిటమ్మా? నది కింద గుహలు ఉండవు. బంకమట్టి ఉంటుంది, జిగురు మట్టి ఉంటుంది, అంతగా ఉంటాయి. పెద్ద పెద్ద కొన్ని బురద చేపలు ఉంటాయి చూడండి, వాటి యొక్క ఆనవాళ్ళు కనబడతాయి తప్ప నీళ్ళు ఎండిపోతే చెరువు కింద ఎక్కడైనా గుహలు చూసారా మీరు? టన్నల్స్ ఏమన్నా చూసారా? కానీ యూఫ్రటీసు అనేటువంటి మహానది ఎండిపోయినటువంటి ప్రదేశంలో కొంతమంది పరిశోధకులకి వెళ్ళి పరిశోధిస్తే వాళ్ళకి తేలినటువంటి విషయం ఏంటంటే ఈ నది ఎండిపోయినటువంటి కింద దిగువ భాగాన కొన్ని గుహలు బయటపడ్డాయి అంట. ఏంటి గుహలో, ఇక్కడ గుహలు ఉండడం ఏంటి అని చెప్పి ఇంకా లోతుగా కొన్ని రాడర్స్ పట్టుకొని వెళ్ళి పరిశీలించే ప్రయత్నం చేస్తే కొంతమంది ఏడుస్తున్నటువంటి ఏడుపులు వినబడుతున్నాయి ఆ గుహల్లో నుంచి. కొంతమంది కేకలు పెడుతున్నట్టుగా ఆ గుహల్లో నుంచి ఏడుపులు వినబడుతున్నాయి. అయితే స్టార్టింగ్లో కొంచెం కంగారు పడ్డారు. తర్వాత నెమ్మదిగా తెలుసుకున్న విషయం ఏంటంటే
బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, యూఫ్రటీస్ దగ్గర బంధింపబడిన 4 దేవదూతలు విడిచిపెట్టుము అనే స్వరము వినబడుతున్నట్టుగా మనకి ప్రకటన గ్రంథంలో ఉంది. కాబట్టి తర్వాత వాళ్ళందరూ ఏమి నమ్మారంటే, బైబిల్లో ఏ 4 దేవదూతలనైతే నది దగ్గర దేవుడు బంధించాడని చెప్పి వాక్యంలో రాయబడిందో, ఈ బంధింపబడినటువంటి దేవదూతలే అరుస్తున్నాయి అరుపులు, అవి కేకలు పెడుతున్నాయి, ఆర్తనాదాలు చేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని బయటకు తీసుకొచ్చారు. నేను ఒకసారి ఆ వీడియోను ప్లే చేస్తాను. ఆ యూఫ్రటీస్ ఎండిపోయిన ఆ ప్రదేశంలో ఆ వినబడుతున్నటువంటి శబ్దాలు, ఎండిపోయినటువంటి గుహల నుంచి వచ్చేటువంటి శబ్దాలు ఎంత భయానకంగా ఉన్నాయి చూడండి. ఇది యూఫ్రటీస్ నది ఎండిపోయిన దిగువ భాగం కింద వచ్చేటువంటి శబ్దాలండి. బంధించబడిన దేవదూతలు ఉన్నాయన్నా లేవన్నా, అరుస్తున్నటువంటి స్వరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో మీకే అర్థం కావాలి. బంధించాడు, కేకలు పెడుతున్నాయి, చాలా భయంకరమైన రీతిలో ఆర్తనాదాలు చేస్తున్నాయి. కానీ శ్రమకాలం చివరి భాగంలో ఇవి విడిపించబడతాయి. మనుషుల్లో చాలా మందిని, కొన్ని కోట్ల మందిని చంపేస్తాయి ఈ 4 దేవదూతలు అని చెప్పి బైబిల్లో కూడా చాలా స్పష్టంగా రాయబడింది. కాబట్టి వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఈ 6వ దూత ఎప్పుడైతే తన పాత్రను యూఫ్రటీసు అనే మహానది మీద కుమ్మరించబడిందో, తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాన్ని నీళ్ళు ఏమైపోయినాయి, ఎండిపోయినాయి. ఇంకొకసారి ప్లే చేయనా, కొంచెం ఎక్కువ చేయి పెట్టండి ఫాస్ట్గా అన్నట్టు చూస్తున్నారు. కావాలంటే మీరు కూడా యూట్యూబ్లో చెక్ చేస్తే ఉంటాయి, చెక్ చేసుకోండి. ఆరాధన అయిపోయిన తర్వాత ఏడుస్తున్నాయి దేవదూతలు. దేవదూతలు ఎంత ఏడుస్తున్నాయంటే, మనుషులుగా ఉన్న వాళ్ళు నరకంలో ఇంకెంత వేదన పడుతున్నారో అర్థం చేసుకోండి. ఎంత భయానకమైనటువంటి పరిస్థితి ఉంటుందో అర్థం చేసుకోండి. కాబట్టి 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అనే మహానది మీద కుమ్మరింపవ, తూర్పు నుండి వచ్చే రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్ళు ఏమైపోతాయంటే ఎండిపోతాయి. వాస్తవానికి ప్రస్తుతానికి నిజంగానే ఎండిపోతున్నాయి నీళ్ళు. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, రానయ్యున్నవాడు ఆలస్యము చేయక త్వరగా వచ్చుచున్నాడు. ఇది మొదటి విషయం. తర్వాత వచ్చిన నేను చదువుతున్న జాగ్రత్తగా గమనించండి. దాని నీళ్లు ఎండిపోయెను, మరియు ఆ ఘటసర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచితిని. ఇక్కడ త్రిత్వం కనబడుతుంది. అపవిత్రమైన త్రిత్వం, తండ్రి, కుమార, దురాత్మ. మనం నమ్మేది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. కానీ ఇక్కడ తండ్రి కనబడుతున్నాడు, సాతానులో తండ్రి, సాతాను కుమారుడైనటువంటి క్రీస్తు విరోధి, పరిశుద్ధాత్మ వలె వాడబడుతున్నటువంటి ఒక దురాత్మ, అబద్ధ ప్రవక్త. ఈ 3 కనబడుతున్నారు. అవునా కదా? ఘటసర్పము, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త నోట నుండి వచ్చే 3 కప్పలు వంటి అపవిత్రాత్మలు అనేది కనబడుతుంది. కాబట్టి దేవుడు ఎలాగైతే చెయ్యాలని అనుకుంటాడో సేమ్ అదే విధంగా చేయాలనుకుంటాడు సాతానుగాడు. కానీ అసలు ఆడి వల్ల కాదు, అది ఆడి వల్ల కానే కాదు. దేవుళ్ళ చేద్దాం అనుకుంటాడు, దేవుని కాపీ కొట్టేద్దాం అనుకుంటాడు. కాబట్టి 3 కూడా ఆ ప్రదేశానికి వచ్చి నిలబడినట్టుగా మనకు లేఖనాల్లో కనబడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే, ఎప్పటి వరకు సాతాను ఎలా ఉంటాడో, వాడి స్వరూపం ఏ విధంగా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఎప్పటి వరకు సాతాను వెనకుండే అందరినీ నడిపించాడు, కానీ ఇంకాడు దాక్కోవడానికి ఇష్టపడట్లేదు. వాడంతటా వాడు బయటికి రావడానికి ఇష్టపడ్డటువంటి కాలం అది. అందుకే ఇంక డైరెక్ట్గా వాడు ఎప్పేర్ అయిపోయాడు అన్నమాట. సాతానుగాడు బయటకు వచ్చేసాడు. కాబట్టి ఆ దినాల్లో విడవబడిన వారందరూ సాతాన్ని చక్కగా చూడొచ్చు. ఎప్పటి వరకు వారిని వీరిని
వీడి వెనకాల నుండి నడిపించాడు, మనుషులను వెనకాల నుండి వీడు నడిపించాడు, విగ్రహాల వెనకాల నుండి నడిపించాడు. కానీ ఆ రోజుల్లో ఇంక వెనకాల ఉండడం ఏముండదు, డైరెక్ట్గా సాతాను ఓపెన్ అయిపోతాడు, డైరెక్ట్గా సాతాను బహిరంగంగా వచ్చేస్తాడు. సాతానంతట సాతానుగే బయటకు వచ్చి నిలబడి మాట్లాడేటువంటి రోజులు. ఘట సర్పము అనగా సాతాను, క్రూర మృగము అనగా యాంటీ క్రైస్టు, అబద్ధ ప్రవక్త అనగా ఈడు మూడోవాడు. ఈడే అందరికంటే కూడా డేంజరస్ అన్నమాట. కాబట్టి మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఈ ముగ్గురు కలిసి నిలబడేటువంటి రోజు ఆసన్నమైంది అని అర్థమవుతుంది. ఎందుకు ఆసన్నమైందంటే, తూర్పు నుండి వచ్చేటువంటి రాజులను క్రీస్తుకు అప్పచెప్పడానికి ఆ వ్యక్తి చేసే పని. కానీ చాలామంది అనుకుంటారు, యూఫ్రటీసు అనేటువంటి మహానది నీళ్ళు ఎండిపోవడానికి కారణం, తూర్పు నుండి వచ్చేటువంటి రాజులు రావడానికి కారణం యేసుక్రీస్తు ప్రభు వారితో యుద్ధం చేయడానికండి అని అనుకుంటారు. కానీ అది అబద్ధం అండి, అది కరెక్ట్ కాదు. తూర్పు నుండి వచ్చే రాజులు క్రీస్తుతో యుద్ధం చేయడానికి అని అది ఎండిపోలేదు. ఆ తూర్పు నుండి వచ్చే రాజులు ఈ క్రీస్తు విరోధిని చంపడానికి వస్తున్నారు. మీరు దాన్ని ఎలా ప్రూవ్ చేయగలరంటే పాస్టర్ గారు అంటే, దానియేలు 11:45 చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 45 పైనుంచి కానీ మనం చదువుకుంటే చూడండి, 40వ నుంచి నేను చదువుతున్నాను. అంత్యకాలమందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయును, మరియు ఉత్తర దేశపు రాజు రథములను, గుర్రపు రౌతులను, అనేకమైన ఓడలను సమకూర్చుకొని తుఫాను వలె అతని మీద పడి దేశముల మీదుగా ప్రవాహం వలె వెళ్ళును. అతడు ఆనంద దేశమున ప్రవేశించుట వలన అనేకులు కూలుదురు. కానీ ఏదోమీయులను, మోయాబీలను, అమ్మోనీయుల్లో ముఖ్యులను అతని చేతుల నుండి తప్పించుకొనుదురు. ఇతడు ఇతర దేశాల మీదకి తన సేన పంపించును, ఐగుప్తు సహా తప్పించుకొని నేరదు. అతడు విలువగల సమస్త బంగారు వెండి వస్తువులను, ఐగుప్తు యొక్క విలువగల వస్తువులన్నిటినీ వశపరుచుకుని లూబీలను, కూషీలను తనకు పాదసేవకులుగా చేయును. అంతటా తూర్పు నుండి ఏమని రాయబడింది అక్కడ? అంతటా తూర్పు నుండి ఉత్తరము నుండి వర్తమానములు వచ్చి అతన్ని కలతపరుచును గనుక అత్యాగ్రహము కలిగి అనేకులు పాడు చేయుటకు, నశింపు చేయుటకును అతడు బయలుదేరును. కాబట్టి తన నగరు డేరాను సముద్రములకును పరిశుద్ధానందము గల పర్వతమునకును మధ్య వేయును. అయితే అతనికి నాశనము రాకుండుటకై సహాయం చేయువాడు ఎవడునూ కూడా లేకపోను. క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ని వెతుక్కుంటూ ఏ దేశానికి సంబంధించిన రాజులు వస్తున్నారండి అక్కడ చెప్పాలి. తూర్పు నుండి వచ్చేటువంటి రాజులు యొక్క వార్తను విని వీడు భయపడినట్టుగా, వీడు భయపడి ఎక్కడ డేరా వేసుకున్నాడంటే సాతానుగాడు, యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి చూడండి, పరిశుద్ధానందం గల పర్వతములకు మధ్య వేను. అయితే అతను నాశనం రాకునుటకే సహాయం చేయవాడు ఎవడను కూడా లేకపోయాను. పరిశుద్ధానందము గల పర్వతమునకు అంటే ఒలీవుల కొండ మీద యేసుక్రీస్తు ప్రభు వారు అడుగు పెడతారు, అక్కడే యుద్ధం చేస్తారు. దాని కిందే మెగిద్దో అనేటువంటి ప్రాంతం ఉంది. ఆ కింద డేరా వేసుకుని కూర్చున్నాడు. ఆయన వచ్చేస్తున్నాడు, యుద్ధం చేయాలి మనం, అయినా సరే మనం ఏదో రకంగా ఆయన మీద నెగ్గాలి అనేటువంటి ఆలోచన. అంతేగాని ట్రై చేయడం మానలేదు ఆ వ్యక్తి. వాడు తెలుసు యేసుక్రీస్తు ప్రభు వారితో యుద్ధం చేయడం వల్ల నేను నాశనం అయిపోతానని తెలిసినా సరే ఆడి ధైర్యానికి మెచ్చుకోవచ్చు మనం. నా వల్ల అవుతుంది అనేటువంటి నమ్మకం వాళ్ళలో కనబడుతుంది. క్రీస్తు స్వారీపుల్లో కట్టబడిన మనకు ఆ నమ్మకం లేదు. మన వల్ల అవుతుంది అనేటువంటి నమ్మకం కొన్ని విషయాల్లో. ఇంకా జరగదో ఇంకా అవ్వదో, మన వల్ల అవ్వదనే మాటలే. ఇంకా ఎగ్జామ్లో నేను పాస్ అవ్వను, ఇంకా అప్పు ఇచ్చేవాడు ఇంకా మనకు అప్పు ఇవ్వడం, లేదంటే ఇంకోటి అని చెప్పి జరగదని అనుకుంటాం తప్ప యాంటీ క్రైస్ట్ గడికి అంత నమ్మకం ఏమనంటే ఖచ్చితంగా యేసే మీద యుద్ధాన్ని నేను నెగ్గేస్తాననేటువంటి ఒక చిన్నపాటి నమ్మకం ఆ వ్యక్తిలో కనబడతా ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఆ పర్వతం కింద వీడు డేరా వేసుకుంటాడో, ఈ డేరా వేసుకున్నటువంటి వ్యక్తిని తరుముకుంటూ తూర్పు దేశం నుంచి వచ్చేటువంటి రాజులు వస్తున్నారు. ఈడి ప్లాన్ ఏంటంటే, ఎప్పుడైతే ఇతన్ని తరుముకుంటూ వచ్చేటువంటి రాజులు ఈ వ్యక్తి దగ్గరికి వస్తారో
కరెక్ట్గా ఎవరి కళ్ళల్లో పడిపోతారు వీళ్ళందరూని చెప్పాలి. ఏసే కళ్ళల్లో. ఏసే ఏమో ఆ పర్వతం మీద దిగుతున్నారు, ఈ పర్వతం కిందేమో వీడున్నాడు, వీడిని తరుముకుంటూనేమి వీడి శత్రువులు వస్తున్నారు. వీడు ఆలోచన ఏంటంటే వీడిని తరుముకుంటూ వచ్చేటువంటి శత్రువులు వచ్చే సమయానికి ఏసే కళ్ళల్లో పడిపోతారు, మన చేతికి మట్టి అంటకుండా ఏసి పాడేస్తాడు అనే ఆలోచనలో వీడు కలిగి ఉన్నాడు. ఎంత దారుణాతి దారుణమైనటువంటి కుయుక్తి కలిగిన మనసు చూడండి వాడిది. ఎంత భయంకరమైనటువంటి మనస్తత్వం చూడండి ఆ వ్యక్తిది. కానీ ఏసే వచ్చి వాళ్ళందరినీ ఏం చంపడు, వీడిని వీడి సమూహాన్నే నాశనం చేస్తాడు తప్ప అందరినీ నాశనం చేయడని చెప్పి లేఖనాల్లో కూడా మనకు కనబడతా ఉంది. కాబట్టి తూర్పు నుండి వచ్చేటువంటి రాజులు ఏసైతే యుద్ధం చేసేటువంటి వారు కాదు, కానీ యాంటీ క్రైస్ట్ని వెతుక్కుంటూ తరమడానికి వచ్చే శత్రువులు అనేటువంటి విషయం మీకు అర్థం అవ్వాలి. ఇది రెండో విషయం. మూడవదిగా మీరు దీన్ని ముగించేసుకునే ప్రయత్నం చేస్తాను. 13వ వచనం చదివితే, మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువిడలుగా చూచితిని. అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హర్మెగిద్దోనను చోటుగా వారిని పోగు చేశాను. సాతాను, యాంటీక్రైస్టు, అబద్ధ ప్రవక్త నోట నుంచి ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. ఆజ్ఞ జారీ చేయబడిన వెంటనే 3 కప్పల వంటి అపవిత్రాత్మలు బయటికి వెళ్ళడం అనేటువంటిది యోహాను గారు చూశారు. 3 అంటే 3 అని కాదు, కానీ 3 కూడా పరిపూర్ణమైన సంఖ్యగా యూదులు భావిస్తూ ఉంటారు కనుక కొన్ని ఎక్కువ అని అర్థం. ముచ్చటగా 3వసారి అని అంటారు చూడండి, అనరా 2 రాళ్ళు వెనక్కి వేసుకోండి అంటారు. 2 రాళ్ళని కాదు కదా, కొంత డబ్బు వెనక వేసుకోమంది అని అర్థం. ఆ విధంగా అలంకారాలతో ఎక్కువ రాయబడింది కనుక ఈ 3 అంటే 3 దురాత్మలని కాదు, కానీ కొన్ని ఎక్కువ దురాత్మలు, పరిపూర్ణమైనటువంటి దురాత్మలు వీళ్ళ నోటి మాటను బట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రాజులను అందరినీ కూడా మోసగించి ఈ ప్రదేశానికి తీసుకురావడానికి వెళ్ళినట్టుగా మనకు కనబడతా ఉంది. కాబట్టి ఈ 3 అపవిత్రాత్మలు ఏంటి అనేది పరిశీలించి ముందుకు వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఈ 3 అపవిత్రాత్మలు ఏ జంతువుతో పోల్చబడ్డాయి చెప్పండి? కప్పని జంతువు అనరు కదరా, రెప్టైల్ అవుతుంది. అయితే యాంఫిబియన్ అది యానిమల్ అవదు, మ్యామల్ కూడా అవదు, అది యాంఫిబియన్ అవుద్ది, అది కప్ప. అవునా? ఆ కప్పతో దేవుడు ఈ దురాత్మలు పోల్చడంలో ఉద్దేశం ఉందంటారా, ఉద్దేశం లేదంటారా చెప్పండి? కప్పతో ఇప్పుడున్న బైబిల్ గ్రంథంలో దేవుడు దురాత్మల్ని, దయ్యాల్ని ఏ జంతువులతో అయినా, ఏ పక్షులతో అయినా పోల్చే ప్రయత్నం చేశాడా ఎప్పుడన్నా? కానీ ఇక్కడ చూస్తే ఈ దయ్యాల్ని కప్పలతో పోలిస్తున్నాడు. అవునంటారా కాదంటారా? ఒకసారి చదవండి మీ అంతటి మీరు. కానీ చదువుతున్నాను. ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయటికి వెళ్ళుట నేను చూశాను. దేంతో పోలిస్తున్నాడు దయ్యాలను ఇక్కడ దేవుడు? చెప్పాలి. కప్పలో. ఎందుకు కప్పలతో పోల్చవలసి వచ్చిందంటే, కప్ప వంటి స్వరూపం కలిగినటువంటి కొన్ని మధ్యకాలంలో ఎక్కువ కనబడుతున్నట్టుగా పరిశోధకులు తెలియజేస్తున్నారు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఎంతమంది నమ్మినా నమ్మకపోయినా నాకేమీ నష్టం లేదు, కానీ ఉన్నది మాత్రం చెప్తాను. ఏలియన్స్ అనేటువంటివే ఈ కప్పలో ఈ దురాత్మలని చాలాసార్లు చెప్పడం జరిగింది. ఏలియన్స్ ఒక ఊహాజనకమైనటువంటి చిత్రాన్ని కొంతమంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు విడుదల చేసినప్పుడు వాటి యొక్క ఆకారం ఎలా ఉంటుందంటే కప్పలాగా ఉంటుంది. ఏలియన్ ఎప్పుడన్నా చూస్తే మీరు పెద్ద పెద్ద కొల్లు వేసుకుని డిప్పమొహం వేసుకొని ఉంటాయి ఏలియన్స్, చూసారా? ఎలా ఉంది ఇది చెప్పండి? కప్పల్లా ఉన్నాయా, సింహాల్లో ఉన్నాయా?
చెప్పాలి. ఊహాజనకమైనటువంటి చిత్రాలు అంటే చూసిన వాళ్ళు కొన్ని సూచనలు బట్టి, కొన్ని గుర్తులను బట్టి ఆ విధమైనటువంటి రీతిలో వాళ్ళు ఫొటోస్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ 3 కప్పల వంటి అపవిత్రాత్మలు ఏంటో కాదు, కానీ ఏలియన్సే. ఏలియన్స్ అంటే నెఫీలియన్ల యొక్క ఆత్మలే అని చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నాను. రీసెంట్గా నాసా అనేటువంటి సంస్థ కూడా ఇచ్చినటువంటి నివేదిక ఏంటంటే మార్స్ అనేటువంటి గ్రహం మీద కూడా జీవం ఉన్నది. కానీ ఎప్పటి వరకు మనం ఏమనుకున్నాం? భూమి మీద మాత్రమే జీవం ఉందని మనం అనుకున్నాం. కానీ మార్స్ మీద కూడా జీవం ఉందని, అక్కడ కూడా నీళ్లు ప్రవహించేవని వాళ్ళ పరిశోధనలో ఒక వారం రోజుల క్రితమే తేలింది. అలాగే ఒక మిసైల్ అనేటువంటిది, అమెరికన్ మిసైల్ ఏదో ఫైర్ అయితే ఒక ఆబ్జెక్ట్ వచ్చి ఇది ఏమంటారు దాన్ని తెలుగులో, ఇంగ్లీష్లో క్రాఫ్ట్, ఏలియన్ క్రాఫ్ట్ వచ్చి మిసైల్ని కొడితే 2 ముక్కలు అయిపోయింది మిసైల్. ఆ వీడియో కూడా మొన్న చేశాను నేను. కాబట్టి ఏలియన్స్ లేవని ఎంతమంది వాదించినా ఉన్నాయని ఎంతకాలమైనా వాదిస్తాను నేను. ఏలియన్స్ ఉన్నవి, అవి వస్తున్నాయి. ఎందుకంటే నా బాల్య దినముల యందు నేను చూసిన దర్శనమే పెద్ద రుజువు. ఆ దర్శనంలో నేను చూసాను, అవి రావడం అనేటువంటి దాన్ని నేను గమనించాను. మనుషుల్ని చంపేస్తాయి, మనుషుల్ని పరిగెట్టేస్తాయి. ఎందుకంటే పరిగెట్టేటువంటి జనాంగంలో నేను కూడా ఉన్నాను. నేనున్నాను, చాలామంది చాలా రకాలైన మనుషులు ఉన్నారు. సూపర్ మార్కెట్స్లోకి వెళ్ళిపోయి షటర్లను దింపేయడం అనేటువంటిది కూడా దర్శనంలో నేను చూశాను. కాబట్టి సంఘం ఎత్తబడక మునుపు లాక్డౌన్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా వస్తుంది. సంఘం ఎత్తబడక మునుపు ఒక పెద్ద లాక్డౌన్ అనేటువంటిది వస్తుంది. ఆ లాక్డౌన్ రావడానికి కారణం ఈ గ్రహాంతరవాసులే. ఎందుకంటే వచ్చి దాడి చేస్తాయి మనుషుల మీద. అప్పుడు అందరికీ కూడా ఒక రకమైన నమ్మకం కలుగుతుంది, ఉన్నాయి అనేటువంటి నమ్మకం కలుగుతుంది. వీటి నుంచి మనల్ని తప్పించగలిగే, మనల్ని కాపాడగలిగే వారు ఎవరైనా వస్తారా అనేటువంటి ఒక ఆలోచన ఆశతో ఎదురు చూడడం మొదలవుతుంది. ఇది జరిగిన కొంతకాలానికి సంఘం ఎత్తబడుతుంది. అప్పుడు అందరూ వెళ్ళిపోతారు. అప్పుడు రాయవలసినటువంటి వాడు వచ్చి నేను కాపాడుతాను వాటి బారి నుంచి అని వాడు కంట్రోల్ చేస్తాడు. ఎందుకంటే వాడి నోటి మాటను బట్టే కదా ఇవన్నీ లోబడుతున్నాయి. ఘటసర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి అంటే వాళ్ళ యొక్క మాటలకు లోబడుతున్నాయి అని అర్థం. వాటిని తీసుకొచ్చేదే వీడు. తీసుకొచ్చేవాడు కంట్రోల్ చేయలేడు. ఆ కంట్రోల్ చేస్తాడనేటువంటి విషయం విడవబడిన వ్యక్తులు తెలియక ఈడే సూపర్ హీరో, ఈడే నిజమైన దేవుడు, ఈడే అసలు సిసలైనటువంటి నాయకుడిగా ఉండాలని వీడిని ఎక్కిచ్చేస్తారు సింహాసనం. ఫస్ట్ కొన్ని నెలలు బాగానే ఉంటాడో, తర్వాత నుంచి టార్చర్ చూపిస్తాడు. అదే బైబిల్ చెప్తుంది మనకి. కాబట్టి 3 అపవిత్రమైనటువంటి కప్పల వంటి దురాత్మలు ఏంటో కాదు, కానీ ఏలియన్సే, గ్రహాంతరవాసులే. మీరు ఎలా ప్రూవ్ చేయగలరండి పాస్టర్ గారు అంటే బోల్డ్ విధాలుగా ప్రూవ్ చేశాను. ఇంకొక విధంగా నేను ప్రూవ్ చేసి వాక్యాన్ని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ఇవి చేస్తున్నటువంటి పనులు ఏంటో కానీ మనం గమనించినట్టయితే చూడండి, 13వ వచనం అనంతరం, ఆ ఘటసర్పము నోటి నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోటి నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెడలగా చూచితిని. అవి సూచనలను చేయు నట్టి దయ్యములు ఆత్మలు. ఇవేం చేస్తాయంట? సూచనలు చేస్తాయంట. ఈ మాట మీరు ఒక్కసారి కానీ యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో మాట్లాడిన మాటతో కానీ పోల్చుకుంటే, యేసే దేని గురించి అయితే మాట్లాడాడో అదే మాట ఇక్కడ రాయబడిందని అవగాహనలోకి మీరు వస్తారు. ఈ 3 అపవిత్రాత్మలు సూచనలు చేసే ఆత్మలో అని రాయబడింది. అవునా కదా? సూచనలు చేసే ఆత్మలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీదకి వచ్చేదానికి ముందుగా ఆకాశములో మీరు సూచనలు చూచెదురు అంటాడు. లోకా సువార్త 21వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. అది చూపించి నేను ఇంకా చివరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఇదిగో శిష్యులందరూ యేసయ్యని అడుగుతారు, యేసయ్య నువ్వు వస్తున్నావని మాకు ఏమన్నా గుర్తులు ఇవ్వగలవా? నువ్వు వచ్చే ముందు ఏమన్నా సూచనలు ఏమన్నా మాకు జరుగుతాయని చెప్పగలవా అని అంటే, యేసయ్య ఇస్తున్నటువంటి సూచనలు ఏంటంటే లోకా సువార్త 21వ అధ్యాయం 10వ వచనం, మరియు ఆయన వారితో ఇట్లనెను, జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును, అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును కరువులను తటస్థించును, ఆకాశము నుండి
మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును. ఏం పుడతాయి అక్కడ? యేసయ్య రాకడకు ముందు ఆకాశంలో ఏం కనబడతాయి అన్నాడు ఆయన? సూచనలు కనబడతాయి. భూకంపాలు జరుగుతాయి అన్నాడు, జరుగుతున్నాయా లేదా? యుద్ధ వార్తలు వింటారన్నారు, వింటున్నావా లేదా? కరువులు వస్తాయన్నాడు, వచ్చాయా లేదా? భయంకరమైన వ్యాధులు అన్నాడు, వచ్చాయా లేదా? అన్ని సూచనలు జరిగినాయి. ఒకే ఒక్క సూచన జరగాలి. ఆ ఒక్క సూచన జరిగిందంటే మనం ఇంకా నమ్మకంలోకి వచ్చేది ఏమనంటే ఆయన రాకడ వచ్చేసింది, దిగిపోతున్నాడు ఆయన అని చెప్పి. ఆ ఒక్క సూచన ఏంటంటే ఆకాశములో సూచనలు. ఆకాశములో సూచనల దగ్గర గ్రీకు భాషలో ఫోబిట్రియాన్ అనేటువంటి మాట ఉపయోగించబడింది. గ్రీకు ప్రాచీన ప్రతులలో ఫోబిట్రియాన్ అనేటువంటి పదం దేనికి ఉపయోగించేవారంటే మృగాలకు మాత్రమే ఉపయోగించేవారు. మాన్స్టర్స్ అనేటువంటి వాటికి మాత్రం ఉపయోగించేవారు. అంటే ఆకాశంలో కూడా మృగాలు ఉన్నాయా ఈ లెక్కన? ఆకాశంలో మృగాలు ఉండడం ఏంటి? జీవం లేదని అంటున్నారు కదా శాస్త్రవేత్తలు. ఆకాశంలో మృగాలు ఉన్నాయని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. కానీ దాన్ని అర్థం చేసుకోవడం లోపం మన వాళ్ళలో కనబడుతుంది. ఫోబిట్రియాన్ అనే పదం ఉపయోగించబడింది అక్కడ. ఆయన ముందు నుంచి చెప్తున్నాడు, వేసాడు ఇండైరెక్ట్గా చెప్పాడు అంతే. ఆయన లేకపోతే ఆయన డైరెక్ట్గా చెప్పినా అనువాదికులకు ఆ విధంగా రాయడానికి ఇష్టపడలేదేమో. ఎందుకంటే ఎప్పుడు చూసి ఉంటారు వాళ్ళు. లేని దాని గురించి అంత డైరెక్ట్గా ఎలా రాయాలని అనుకుని అలా రాయలేకపోయి ఉండొచ్చు తప్ప ఏసే డైరెక్ట్గా చెప్పాడు ఏలియన్స్ ఉన్నాయని. అవి వస్తాయి, అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. ఆకాశంలో సూచనలు కనబడును అని యేసయ్య ఇక్కడ అన్నాడు. 16వ అధ్యాయంలో కానీ మనం చూసినట్టయితే ఆ అపవిత్రాత్మలో ఏం చేస్తాయంట చూడాలి. అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. అంటే అక్కడ యేసయ్య చెప్పిన సూచనలు ఇక్కడ చేసేటువంటి సూచనలు ఒకటంటారా కాదంటారా? నేను జీవితంలో మళ్ళీ యూట్యూబ్లో కనబడను. అవసరమైతే సేవకుడిగా కూడా నేను నిలబడ్డానికి అర్హత లేనివాడిని సేవ కూడా మానేస్తాను. నేను చెప్పింది అబద్ధమైతే అంత క్లియర్గా చెప్పగలను, నేను అంత బలంగా నేను చెప్పగలను. అవి వస్తున్నాయి. నేను దర్శనంలో చూశాను. మనుషుల్ని చంపేస్తాయి, మనుషుల్ని పరిగెట్టిస్తాయి. మనుషులు వాళ్ళ ఇళ్లల్లో ఉండి తలుపులు వేసుకున్నప్పటికీ కూడా తలుపులు సైతం వాటి శక్తి ముందు ఆగలేవు. అవి నేను చూశాను. అమెరికాలో మాత్రమే అందరికీ కూడా గన్ కల్చర్, గన్ లైసెన్స్ తీసుకునే అధికారం ఉంది. ప్రతి దేశానికి కూడా ఆ అధికారం వచ్చేస్తుంది ఆ రోజుల్లో. ప్రతి ఒక్కరు వెపన్ క్యారీ చేయండి అనేటువంటి ఆజ్ఞలు జారీ చేయబడతాయి. మీరు కావాలితే రాసి పెట్టుకోండి ఈ మాటని. అవి వస్తున్నాయి. ఆకాశంలో బోల్డ్ అని రకాలైన సూచనలు ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువైపోయినాయి. నేను ఉదయం లేచిన వెంటనే ఈ ఏలియన్కి సంబంధించినటువంటి గుర్తులు రీసెంట్గా నిన్న జరిగినటువంటి గుర్తుల్లో 3 అప్డేట్లు వచ్చినాయి నాకు. 3 నోటిఫికేషన్లు వచ్చినాయి. నిన్న రాత్రి, నిన్న మధ్యాహ్నం, నిన్న పొద్దున్న ప్రపంచంలో పలు దేశాల్లో జరిగినటువంటి సమాచారం ఉదయానికి వచ్చినాయి. నిన్న జరిగిన సందర్భాలు ఇవన్నీ నేను వాటిని చదవలేదు, చూడలేదు కూడా. ఏమి అంత టైం లేక. అంటే ఈ మధ్యకాలంలో సూచనలు మరీ ఎక్కువైపోతున్నాయంటే దాని అర్థం ఏంటి? ఆయన రాకడ చాలా దగ్గరగా ఉన్నది, అందులో సందేహం లేదు. ఒకే ఒక్క సూచన జరగాలి. ఆకాశంలో సూచనలు అవి జరుగుతుంది, ప్రపంచం అంతా కూడా చూస్తుంది. ఏమీ చేయట్లేదు, ఏ హాని జరగట్లేదనే సమయానికి దిగిపోతాయి. మనుషులందరిని అతి కిరాతకంగా చంపేస్తాయి. మనుషులు పరుగులు పెడతారు, మనుషులు గుండెలు బాదుకుంటారు. కొంతకాలానికి సంఘం ఎత్తబడిపోద్ది. అప్పుడు నాశన పాత్రుడు వస్తాడు. వాటి బారి నుంచి తప్పించినట్టుగా ఒక మంచి అభిప్రాయాన్ని లోకం అంతటి నుంచి కూడా పొందుకుంటారు. అందరూ నమ్మేస్తారు ఆ వ్యక్తిని, అందరూ ఆ వ్యక్తిని వెంబడిస్తారు. ఆ వ్యక్తే ప్రపంచాన్ని ఏలేటువంటి రాజుగా ఉండాలి అని ఏకగ్రీవంగా ఆ వ్యక్తిని ఎన్నుకుంటారు. కొన్ని సంవత్సరాలు బాగానే ఉంటాడు, చచ్చిపోతాడు, మళ్ళీ తిరిగి బతుకుతాడు. సాతాను ఆత్మ మూలంగా నరకం చూపిస్తాడు. ఇదే వాక్యం చెప్తుంది. మనం ఉన్నది అంత్యదినాల్లో ఉన్నాం, చివరి రోజుల్లో ఉన్నాం. ఏ సమయంలో అయినా సరే రాని ఉన్నవాడు ఆసన్నమయ్యేటువంటి సమయం దగ్గరలో ఉంది.
కాబట్టి ఆలోచన చేయండి. సిద్ధపడ్డారా? మీ యొక్క లోటుపాట్లను విడిచిపెట్టారా? బాప్తీసాన్ని పొందుకున్నారా? నిజమైన మారు మనసులోకి రావడానికి ప్రయత్నిస్తున్నారా? ఇవన్నీ ఉంటే పర్వాలేదు. కాదు కూడదు అని చెప్పి ఇంకా అలక్ష్యం చేస్తే మీరు తప్పకుండా విడవబడతారు. తప్పకుండా, అందులో సందేహం లేదు. మారు మనసు లేని ప్రతి ఒక్కడు విడవబడతాడు. మారు మనసు ఉండాలి. చెడు వ్యసనాల నుంచి విడుదల కావాలి. రక్షణ అనేటువంటి తప్పకుండా పొందుకోవాలి. ఇవి లేకపోతే ఖచ్చితంగా విడవబడతాం. నువ్వు బాప్తీసం తీసుకున్నా విడవబడ్డం ఖాయం. నువ్వు ఎత్తబడవు. కాబట్టి ఆలోచించేయండి. కొంతమంది ఇంకా కూడా లోక సంబంధమైన ఆచార వ్యవహారాలు, మంచి చెడు, పౌర్ణమి, అమావాస్య, ఇవన్నీ మానుకోపోతే నువ్వే విడవబడతావు. ఇవి కూడా దేవునికి ఇష్టం లేని పాపాలే. కాబట్టి వాక్యం సెలవిస్తా ఉంది, 6వ దూత తన పాత్రను కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్ళు ఏమైపోయినాయి? ఎండిపోయినాయి. అదే పాత్రలో మనకు కనబడుతున్న విషయం ఏంటంటే, ఏలియన్స్ అనేటువంటివి కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని పోగు చేస్తాయి. అబద్ధం చెప్పి, మోసం చెప్పి వాళ్ళందరినీ ప్రదేశానికి నడిపిస్తాయి. ఎందుకంటే ఏసే కళ్ళలో పన్నెంటనే మాడిచేస్తాడో కాల్చేస్తాడని వీడు అనుకుంటాడు. కానీ దేవుడు తెలీదా ఎవరెలాంటి వాళ్ళో? అందరినీ చంపడం, అందరినీ కాల్చడం, కొందరిని హతమారుస్తాడు. ఆ నోటి మాటను బట్టి కొంతమందిని వదిలేస్తాడు. వదిలేసి తీర్పు జరుగుతుంది. 1000 ఏండ్ల పరిపాలనకు ముందు ఒక మహా గొప్ప జడ్జిమెంట్ అనేటువంటి జరుగుతుంది. గొర్రెల నుంచి మేకలు వేరుపరుస్తాడు. మేకల నుంచి గొర్రెలను వేరుపరిచి గొర్రెలన్నిటినీ ఆయనలో కలుపుకుంటాడు. మేకలను విడిచిపెడతాడు. 1000 సంవత్సరాల సమయం అవకాశం ఇస్తారు. కానీ మేకలో 1000 సంవత్సరాలు బాగానే ఉన్నట్టుగానే ప్రవర్తిస్తాయి. కానీ 1000 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి సాతానుగాడు మళ్ళీ వీళ్ళందరినీ మోసం చేసి ఆ పరిశుద్ధ పట్టణం మీదకి మళ్ళీ దండయాత్ర చేస్తాడు. అప్పుడు సమూలంగా సాతాను సమూహాన్ని దేవుడు ఏం చేసేస్తాడని ఉంది? కాల్చి వేస్తాడు. కాబట్టి మనం ఒకే ఒక మాటలో నేను చెప్పగలను, అన్ని సూచనలు జరుగుతున్నాయమ్మా. భూకంపాలు జరగట్లేదా? 9 నెలల్లో రావాల్సిన భూకంపాలు 9 రోజుల్లో వచ్చినాయి. ఆగస్టు నెలలో. దేశం మీదకి దేశం వెళ్తుందా? వెళ్ళట్లేదా? ఎన్ని యుద్ధాల వార్తలు, ఎన్ని యుద్ధాలు ఇప్పటికీ జరుగుతున్నాయి. కరువులు సంభవిస్తున్నాయా? గాజాలో తినడానికి తిండి లేదే. భయంకరమైన వ్యాధులు. కరోనా కంటే పెద్ద సూచన ఏమన్నా కావాలా? ఎన్ని వ్యాధులు? ఇంకా ఒకే ఒక సూచన, ఆకాశములో సూచనలు. అది జరిగిందా అయిపోయినట్టే. అంటే కొంతమంది ఏమంటున్నారంటే, ఒక గ్రహం నవంబర్ నాటికి భూమి మీదకు దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. అది గ్రహం అని అంటున్నారు కొంతమంది అది ఎలియన్ క్రాఫ్ట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే సిగ్నల్ ఇస్తుందంట. అది సిగ్నల్స్ ఇస్తుందంట. కొన్ని సంవత్సరాల క్రితం మేము ఇచ్చిన సిగ్నల్కి ఈ మధ్య కాలంలో రెస్పాన్స్ వచ్చిందని కూడా కొంతమంది చెప్తున్నారు. అయితే అది నిజంగా గ్రహమా, ఎలియన్ క్రాఫ్ట్ నాకు తెలియదు. కానీ నేను చూసిన దర్శనంలో మాత్రం చాలా పెద్ద క్రాఫ్ట్. అది ఆకాశం ఇంచుమించుగా మూసుకుపోయింది. అంత పెద్ద క్రాఫ్ట్ అది నేను చూడడం జరిగింది. దాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి జెట్స్తో, ఫైటింగ్ ప్లేన్స్తో దాని మీద అటాక్ చేయడం చిన్నప్పుడు చూసాను నేను 6th క్లాస్ చదువుతున్నప్పుడు. అప్పుడు మాకు సినిమాలు తెలీదు, టీవీలు లేవు, ఏలియన్స్ అనే మాటే మాకు తెలీదు. కానీ అప్పుడు చూపించాడు దేవుడు. కాబట్టి ఆ సూచనలు కనబడడం అనేటువంటి వార్తలు కానీ టీవీల్లో ఎక్కువైనా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులందరూ కూడా అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించిన, మీకు అర్థం కావాల్సింది ఒకటే, టైం అయిపోయిందని చెప్పి. ఈ మధ్యకాలంలో ఎక్కువ వినబడుతున్నాయి ఈ వార్తలు. ఏంటమ్మా రుతియామ గారు, వినబడట్లేదు ఈ వార్తలు? కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. ఈరోజే రావచ్చేసి రేపే రావచ్చు. ఒకవేళ అందరూ చెప్తున్నట్టుగా 23వ తారీఖునే రావచ్చేమో. ఒకవేళ వస్తే నువ్వు ఎత్తబడే స్థితిలో ఉన్నావా లేదా? బాప్తీసం పొందుకున్నావా లేదా? నీకున్నటువంటి అలవాట్లు, వ్యసనాలు, లోటుపాట్లని మానుకున్నావా లేదా? మానుకుంటే సరి, మానుకోకపోతే మాత్రం భయంకరమైనటువంటి శ్రమకాలంలోనూ విడవబడతావు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా తండ్రి.